తప్పింది. రెండవ ఘాట్ రోడ్ లో ఒక్కసారిగా మట్టి రోడ్డుపైకి జారిపడింది. ఆ సమయంలో రోడ్డుపై ఎలాంటి వాహనాలు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. మట్టి జారిపడగా ఓ చెట్టు నేల కూలింది. దీంతో కాసేపు ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మట్టిని తొలగించే పనిని చేపట్టింది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. సుమిత్ర, తిరుమల ఘాట్ రోడ్ లో కాసేపటి క్రితమే 5వ కిలోమీటర్ ఏదైతే తిరుపతి నుండి తిరుమలకు వస్తారో 2వ ఘాట్ రోడ్ 5వ కిలోమీటర్ వద్ద రోడ్డు మీదకి మట్టి పెల్లలు, అదేవిధంగా చిన్నపాటి బండరాళ్ళు, అదేవిధంగా ఒక చెట్టు కూడా రోడ్డు మీదకి దొల్లుకుంటూ రావడం జరిగింది. దీంతో అప్రమత్తమైన వాహన తోదకులు కూడా వెంటనే అక్కడ వాహనాలను ఆపేసిన పరిస్థితి. ఆ సమయంలో ఎటువంటి వాహనాలు లేకపోవడంతో కాస్త ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. గత 4 రోజులుగా కూడా తిరుమల తిరుపతిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్నటి రోజు రాత్రి కూడా భారీ వర్షం పడింది. అదేవిధంగా ఇవాళ ఉదయం కూడా వర్షం పడింది. ఈ నేపథ్యంలో ఈ కొండ చర్యలు అంటే ఇప్పటికే బాగా నాని ఉన్న కొండలన్నీ కూడా రోడ్డు మీదకి అంటే ల్యాండ్ స్లైడ్ లాగా జారిపోయే ప్రమాదం ఉంది. ఇదే తరహాలో ఈ రోజు ఉదయం కాసేపటి క్రితమే ఈ రకంగా మట్టి పిల్లలు రోడ్డు మీదకి జారుకుంటూ వచ్చాయి. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే వాటిని తొలగించే కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. కాసేపు ట్రాఫిక్ కూడా కాస్త అంతరాయం ఏర్పడిన పరిస్థితి అయితే నెలకొంది. సుమిత్ర, థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ద అప్డేట్స్.